కషాయాలు చేసుకోవాలి. కషాయాలు ఎలా చేయాలి? మరుగుతున్న నీళ్ళలో ఫస్ట్ ఈ నీళ్ళను ఒక 150 ml స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఆ మరగటం కుదించటం మొదలు పెట్టిన తర్వాత అంటే బబుల్స్ వస్తున్నప్పుడు ఈ కడిగిన ఆకుల్ని 4-5 ఆకుల్ని, చిన్న ఆకులు అయితే మెంతాకు, మునగాకు అయితే ఒక అరగుప్పిడు ఆకుల్ని నీళ్ళల్లో మరుగుతున్న నీళ్ళల్లో వేసి కరెక్ట్గా 2-3 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి మూత పెట్టండి. మూత పెట్టిన 2 నిమిషాల తర్వాత వడపోసుకోండి. ఆ ఆకును వదిలేయండి. వడపోసుకున్న నీళ్ళని వెంటనే తాగకండి. వేడివేడిగా కషాయాల్ని తాగకూడదు. కొద్దిగా చల్లగా కానివ్వండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. కాఫీ లాగా అయినా మరి కాఫీ లాగా అంటే సిప్ బై సిప్ అని, అంతే. కాఫీ తాగమని కాదు. కాఫీ లాగా అలవాటు అయింది కదా, సిప్ బై సిప్. సో అది కాఫీ అనుకొనే తాగండి కొన్ని రోజులు, తర్వాత కషాయం అనుకొని తాగుదురు కానీ. సో తాగండి. లేదు వేడివేడిగా వద్దంటే చల్లగా చేసుకుని గుటుక్కున ఒక లోటా నీళ్లు తాగినట్టు తాగండి, ఏమి ఇబ్బంది లేదు. ఎలాగైనా తాగండి, కషాయం తాగండి, పడిగడుపున తాగండి, అంతే, ఇంకేమీ లేదు. సాయంకాలం భోజనానికి ముందు గంట ముందు తాగండి. కానీ మనం ఇప్పుడేం అలవాటు చేసుకున్నాం? తినకముందు కాఫీ తాగుతాం, తిన్న తర్వాత కాఫీ తాగుతాం, మధ్యలో కాఫీ తాగుతాం, మళ్ళీ భోజనం తర్వాత కాఫీ తాగుతాం, ఇలా 5-6 సార్లు కాఫీ తాగుతాం. చాలామంది కషాయం ఎన్నిసార్లు తాగాలి, ఎన్ని రోజులు తాగాలి అని అడుగుతారు. కాఫీలు ఎన్నిసార్లు ఎన్ని రోజులు అని అడుగుతున్నారా మీరు నన్ను? ఇది లైఫ్ లాంగ్. మీకు ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ కావాలా, కషాయాలు సిరిధాన్యాలు లైఫ్ లాంగ్ కావాలా, నిర్ణయించుకోండి. వెరీ సింపుల్. ఇలా